ఈ మధ్య మా పెదనాయన అన్నం తినడం మానేసి మంచానికే పరిమితం అయిపోయినా ఆయన కోసం ఈ వీడియో. ఈ మధ్య చేసిన వీడియోలో నేనుండే ఇల్లు కొత్తగా కనిపించేటప్పటికే ఇదేమన్నా కొమ్మ తీసి ఇల్లు ఏమన్నా కొన్నాడా అని చెప్పి ఆయన ఆరోగ్యం పాటు చేసుకోనా అంట. అందుకని ఈ రోజు నా గురించి కొన్ని విషయాలు చెప్తాను. అలాగే నేనుండే ఇల్లును కూడా పూర్తిగా చూపించేస్తా. నేను ఇంతకు ముందు వెంకటగిరి అనేటువంటి చిన్న టౌన్ లో ఒక బాడిగింట్లో ఉండేవాడిని అండి. సో రీసెంట్ గా మనకి తిరుపతికి అయితే ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి తిరుపతిలో ఇల్లు తీసుకోవాలని చెప్పి 10 రోజులు ప్రతి రోజు ఖాళీ టైం దొరికినప్పుడల్లా వచ్చి వెతికేవాడిని ఇల్లులో. కానీ నాకు బాగా సెట్ అయినా కానీ మా వైఫ్ అసలు నచ్చేవి కాదు. అదే టైంలో ఈ అపార్ట్మెంట్ లో ఒకసారి అయితే పరిచయం అయ్యాడండి మనకు. ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయంట. ఆయన ఎంతో ఇష్టంగా రెడీ చేయించుకుని ఆయన ఇల్లు అయితే ఖాళీగా ఉంది, దీన్ని రెంట్కి ఇస్తాను తీసుకోండి అని చెప్పాడు. కానీ ఇంత పెద్ద ఇల్లు అనగానే నాకు కొంచెం భయం వేసింది. కానీ మా వైఫ్ ఒప్పుకోలేదు. ఇంతకు ముందు రైల్వే క్వార్టర్స్ లో పెట్టావు, ఇరుకిరుగ్గా బతికా. వెంకటగిరిలో రెంట్ తక్కువ అని చెప్పి చిన్న ఇల్లు తీసుకున్నావు, ఇరుకిరుగ్గా బతికా. ఈసారి మాత్రం పెద్ద ఇల్లు తీసుకోవాల్సిందే అని చెప్పి పేగ పట్టేసుకుంది. తర్వాత ఇంటికి తీసుకుని చూపించాను. ఇల్లు మాత్రం సూపర్ అని వచ్చేసింది అమ్మాయికి. తర్వాత దీని ఓనర్ కూడా మన సబ్స్క్రైబరే కాబట్టి రెంట్ కొంచెం రిక్వెస్ట్ చేసిన తక్కువలో జాయిన్ అయిపోయాను. ఇల్లు మొత్తం చూపిస్తా, మీకు టైం ఉంటే చూడండి. ఈ టీవీ నార్మల్ గా అయితే 38,000 రూపాయలంట. కానీ ఈఎంఐ లో తీసుకుంటే ఇంకా 3,000 డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. సరే డిస్కౌంట్ వచ్చినట్టుంటది, ఇంకా ఈఎంఐ అంటే మనకి ఇష్టం కాబట్టి ఈఎంఐ తీసుకున్నాను. ఇది తర్వాత తిరుపతిలో ఒక సోఫా అంగటకు పోయి మీ అంగడిని ప్రమోట్ చేస్తా, కొంచెం రేట్ తగ్గించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి దెబ్బకు అసలు రేట్ గా మనకు సోఫాలు ఇచ్చాడు చాలా తక్కువకి. కానీ ఇంతవరకు ఆ షాప్ ను ప్రమోషన్ చేయాలి. ఇది ఈ మధ్య ఉన్న థ్రెడ్ మిల్. చూసే సన్నగానే ఉన్నాను కానీ నా నరాల్లో కొవ్వు పేరుకుపోయిందంట. డాక్టర్ దగ్గరికి పిలిచి ఒక మాట చెప్పినాడు, నువ్వు కానీ రోజు ఇంకొంచెం ఎక్కువ నడవలేదంటే చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చి పోయిన యువకుడు అని చెప్పి న్యూస్ పేపర్ లో పడతావా. సరే ఎందుకు రిస్క్ అని చెప్పి థ్రెడ్ మిల్ కొనేసా. కొన్ని నెల రోజులుగా రిపేర్ వచ్చేసింది. దయచేసి ఈ కంపెనీ మాత్రం కొనబాకండి. ఈ మంచం చూసారా, ఒక పెద్ద ఆయన నా మీద రెస్పెక్ట్ తో మంచం బెడ్ 2 పంపించాడు. దీని వాడు నచ్చితేనే ప్రమోషన్ చెయ్యి అని చెప్పాడు. కానీ దీన్ని ప్రమోషన్ చేయడానికి మనకు టైం కుదరటం లేదు. ఇంచుమించుగా సంవత్సరం నుంచి వాడుతున్నా ఎక్సలెంట్ గా ఉంది. ఈ వస్తువు వచ్చేసి 70 ఏళ్లకు పైగా ఉన్నటువంటి మంచి టేక్ వస్తువు. ఇది ఆ రోజుల్లో మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ఇవి మా అమ్మమ్మ. ఇది మా వంట రూమ్. ఇది మేము రాకముందే రెడీగా ఉంది. సరుకులు గిన్నెలు దబ్బర్లన్నీ దీంట్లో పెట్టేస్తున్నాము. ఇది మా పూజ ఏరియా. ఇది నా రూమ్, నేను వర్క్ చేసుకునే రూమ్. ఇది వీడియో బట్టలన్నీ దీంట్లో కుక్కేస్తున్నా. మన విగ్గులన్నీ దీంట్లో పెట్టేస్తున్నా. ఈ గ్రీన్ మ్యాట్ గోడ కొడదాం అనుకున్నా, ఇంటికి సేల్ లో కొట్టామంటే వచ్చి నిన్ను కొడతా అన్నాడు వానర్. అందుకే ఈ విధంగా కిటికీకి తగిలిచ్చేసా. ఇది నేను కొన్న ఫస్ట్ టీవీ 4,900 కొన్నా. ఇప్పటికీ ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. సో అది పెదనైనా ఇల్లు నాది కాదు, రెంట్కి తీసుకోండి. దయచేసి ఇప్పుడైనా కాస్త కడుపుకు తిని ఆనందంగా ఉండు.